శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి దయ వల్ల ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా సంతోషంగా ఆనందంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో మరొక చక్కటి సందేశాన్ని పంచుకోబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నేను చెప్పే ఈ విషయం నమ్మావంటే నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోతుంది. ఒక్కసారి ఈ సందేశాన్ని విను, నీకే తెలుస్తుంది తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తను చెప్పినటువంటి ఈ సందేశాన్ని ప్రతి ఒక్క బాబా బిడ్డ వినాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ సందేశం విన్నటువంటి తన బిడ్డల జీవితంలో వెలుగులు చెందుతాయని బాబా గారు అంటూ ఉన్నారు. ఇప్పటి వరకు వారి జీవితంలో ఉన్నటువంటి ఆ చీకటి మొత్తం తొలగిస్తానని, అదేవిధంగా వారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వెలుగుని వారి జీవితంలో నింపుతానని బాబా గారు అంటూ ఉన్నారు. అయితే ఇక ఆలస్యం చేయకుండా ఆ తండ్రి సందేశం కంటపడ్డ ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ సందేశం వింటారని ఆశిస్తూ ఈ సందేశాన్ని మొదలు పెడుతున్నానండి. బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నీకు నేను ఏమీ చేయలేదని, నీ కోరికలు తీరడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా. ఆ బాధలోనే ఇక నీ జీవితం ముగిసిపోయిందని అనుకుంటూ ఉన్నావు కదమ్మా. అలా ఎప్పుడూ అనుకోవద్దు తల్లి. ఇప్పుడు ఈ సమయంలో ఇదే జరగాలని ఏమీ ఉండదు. ప్రతి క్షణం ఒక్కోలా ఉంటుంది. క్షణానికి జీవితం మారుతూ ఉంటుంది. ఒక సందర్భం ఉన్నట్లు ఇంకొక సందర్భం తప్పకుండా ఉండదమ్మా. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి. ఒకప్పుడు నువ్వు ఎంతో ఆనందంతో, ఎలాంటి దిగులు కష్టం లేకుండా, ఎలాంటి బాధ్యతలు లేకుండా ఎంతో స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఉండేవానివి, అవునా? నీ జీవితం గురించి ఎలాంటి దిగులు లేకుండా, మనసులో ఎలాంటి స్వార్థమూ లేకుండా స్వచ్ఛంగా ఉండేవానివి కదా. మరి ఇప్పుడు అంతా తల్లక్రిందులుగా మారిపోయింది కదా. నీలో ఎన్నో సందేహాలు. అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలి, సమస్యల నుంచి ఎలా బయటపడాలి, కష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటూ ఉన్నావు. కొన్ని రోజుల క్రితం ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండేవానివి. మరి ఇప్పుడు కుటుంబ సమస్యలంటూ సతమతమవుతూ ఉన్నావు. నువ్వు మోయలేనన్ని బాధ్యతలు నీపై ఉన్నాయి కదా. ఆ బరువు నువ్వు అస్సలు మోయలేకపోతూ ఉన్నావు కదా తల్లి. అలాంటి సందర్భంలోని జీవితమంతా అయిపోయిందని భ్రమపడుతూ ఉన్నావు. చూడమ్మా, అనూహ్యంగా అనుకోకుండా నీ జీవితంలోనికి ఈ కష్టం ఎలా వచ్చి పడిందో అది అలానే వెళ్ళిపోతుంది. మరుక్షణం నీ జీవితం సంతోషంతో నిండిపోతుంది. నువ్వు గడిపిన ఆనంద క్షణాలు మళ్ళీ నీ సొంతమవుతాయి. జీవితంలో ఏది శాశ్వతం కాదు. అది సుఖమైనా కష్టమైనా సరే తప్పకుండా అవి పోతాయి. దిగులు పడవద్దు. చెబుతున్నాను కదా, సంతోషంగా ఉన్న నీ జీవితంలోనికి కష్టం ఎలా వచ్చిందో, అష్ట కష్టాలు పడుతున్న నీ జీవితంలోనికి ఎనలేని సంతోషం వచ్చి చేరుతుంది బిడ్డ. ఎప్పుడూ నిరుత్సాహపడకు. నేనున్నాను కదా, అన్నీ సవ్యంగా జరిపిస్తాను. చూడమ్మా, కష్టం రాగానే జీవితాన్ని వదిలేస్తాను అని అంటే ఎలా చెప్పు? ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ధన్యవాదాలు చెప్పావు. ఇప్పుడు కష్టాలు రాగానే కుమిలిపోతూ ఉన్నావు. ఎందుకు తల్లి? నీ ఆనందకరమైన రోజులు ఎలా అయితే గడిచిపోయాయని బాధపడుతూ ఉన్నావో, అలానే నీకు కష్టంగా ఉన్న రోజులు కూడా గడిచిపోతాయి.
కష్టం రాగానే నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ కూడా చెప్పలేరు తల్లి. ఎవరో ఒకరు నీ జీవితం ఇంతే, నువ్వు ఇక కష్టపడుతూ ఉండాల్సిందే అని చెప్పానని నువ్వు ఎప్పుడూ దిగులుగా కూర్చుంటావా? ఆ మాటలతోనే నీ మనసు ఇంకా కష్టంతో కుమిలిపోతూ ఉంది. అలాంటి మాటలు ఎప్పుడూ పట్టించుకోవద్దు. నీ తండ్రిని నేను చెబుతున్నాను కదా, అతి త్వరలోనే నీ కష్టాలు ఎలా పోయాయని నువ్వే ఆశ్చర్యపోతావు. అంత గొప్ప జీవితాన్ని ఈ తండ్రి నీకు అందిస్తారమ్మా. ధైర్యంగా ఉండు బిడ్డ. అంతా తల్లక్రిందులుగా మారిపోవచ్చని ఆలోచించు. కష్టాలన్నీ కూడా ఇష్టాలుగా మారిపోతాయి నీకు. నీ కంటికి కనిపించనంత దూరం ఈ బాధలన్నీ పారిపోతాయమ్మా. నీ జీవితంలో ఎప్పుడూ కూడా చూడనటువంటి ఆనందం నీ జీవితంలో నిండిపోతుంది. సంతోషంగా ఉండు. ఆనందంగా జీవితాన్ని ఆహ్వానించు. ఇక్కడ ఏది శాశ్వతం కాదని గుర్తించు. తరువాత రాబోయే ఆనందాన్ని సంతోషంగా ఆహ్వానించు. నీ మనసుని సంతోషంతో నింపుకో తల్లి. ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచు. తప్పకుండా అతి కొద్ది రోజులలోనే నీ జీవితం సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఎనలేని సంతోషంతో నింపేస్తాను. ఇది నీ బాబా నీకిస్తున్న మాట. ఇకపై సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండమ్మా. నేనున్నాను కదా, నీకంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు, ఎంతో కష్టంతో కుమిలిపోతూ ఉన్నావు తల్లి, కానీ ఇంతకుముందు నీ జీవితం ఎలా ఉందో తెలుసా? ఎంతో సంతోషంగా ఉండేవానివి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కష్టాలు లేకుండా, ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎంతో ఆనందంగా నీ జీవితాన్ని గడిపేవానివి. కానీ ఉన్నట్టుండి కష్టాలు వచ్చి నీ జీవితంలో పడిపోయి ఏం చేయాలో అర్థం కావడం లేదు. కుటుంబ సమస్యలు వచ్చేసాయి, ఆర్థిక సమస్యలు వచ్చేసాయి, అనారోగ్య సమస్యలు వచ్చేసాయి. ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోతూ ఉన్నావు. కానీ నీ బాబా నీకు ఒక మాట చెబుతూ ఉన్నారమ్మా. ఎంతో సంతోషంగా ఉన్న నీ జీవితంలోనికి ఈ కష్టాలు ఎలా అయితే ఆకస్మికంగా వచ్చాయో, అలానే కష్టాలతో సతమతమైపోతూ ఉన్నటువంటి నీ జీవితంలోనికి ఆకస్మిక సంతోషం వస్తుంది బిడ్డ. నువ్వు ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి గొప్ప సంతోషాన్ని నేను నీకు సొంతం చేస్తాను తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఎప్పుడూ కూడా కొంచెం కష్టం వచ్చిందని కుమిలిపోతూ ఉండకూడదు. ఎందుకంటే బాధ కష్టాలు వస్తే ఎవరైనా సరే అలానే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే మన అందరం కూడా మానవులం కాబట్టి, సామాన్య మనుషులం కాబట్టి. కానీ బాబాగారి బిడ్డలు నమ్మకంతో ఉండాలండి. తప్పకుండా నా తండ్రి నాకు సహాయం చేస్తారు. ఎలా అయితే నా సంతోషం అంతా పోయి దుఃఖంతో నా జీవితం నిండిపోయిందో, ఆ దుఃఖాన్నంతా కూడా పారద్రోలి నాకు మంచి సంతోషమైన, ఆనందకరమైన సంతోషాన్ని నేను ఏది కోరితే అది నా తండ్రి నాకు ప్రసాదిస్తారనేటువంటి ధైర్యం ఎవరికి ఉంటుందో వాళ్ళ ధైర్యం తప్పకుండా నెరవేరుతుందండి. నిజమవుతుంది అది. బాబాగారు తన బిడ్డలు వారిపై ఉంచినటువంటి నమ్మకాన్ని తప్పకుండా కాపాడుకుంటారండి. కష్టాలున్నాయని కుమిలిపోతూ ఉండవద్దు. అది కొద్ది రోజులలోనే ఈ అష్ట కష్టాలను సైతం విసిరి పారేస్తారు బాబాగారు. మీకు కంటికి కూడా కనిపించనంత దూరంగా విసిరి పారేస్తారు. మీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించినటువంటి ఆనందాన్ని ఆ తండ్రి ప్రతి ఒక్క బాబా బిడ్డకి సొంతం చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.